హాయ్ అండి, అందరికీ నమస్కారం. కలుషం మీద కొబ్బరికాయతో ఈరోజైతే ఇంట్లో ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు నార్మల్గా కొబ్బరి లడ్డు చేస్తాం కదా, దానికి కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఇలా కొబ్బరితో చెక్కి చేద్దాం అనుకుంటున్నాను. దానికి శనగపప్పు యాడ్ చేసి, మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా శనగపప్పు చెక్కితో, అలా దీని కొబ్బరి శనగపప్పు కాంబినేషన్లో చెక్కి కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసేయండి. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. దాంట్లో మనం ఇలా పొడవుగా చీలికల కింద కట్ చేసుకోవాలండి. కొబ్బరికాయని సన్నటి చీలికలు కట్ చేసుకుని ఈ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు టేస్ట్ బాగుంటుందండి ఇలా వేపుకుంటేనే. పచ్చిగా వేసేసుకున్నా పర్వాలేదు, కొద్దిగా వేపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అయితే ఫ్రై చేసుకుని దీంట్లోనే మనం పంచదార వేసుకుని పాకం కింద పట్టుకోవాలండి. ఒక కప్పు కొబ్బరి ఉందండి, ఒక కప్పు పంచదార తీసుకున్నాను నేను. దీంట్లో పంచదార వేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని పాకంలా వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా బబుల్స్ అయితే వస్తాయి అన్నమాట, పాకం బాగా వచ్చిందని అర్థం. కలుషం మీద కొబ్బరికాయలు చాలామంది కాలువలో కలిపేస్తూ ఉంటారు, లేకపోతే బ్రాహ్మణులకైనా ఇచ్చేస్తూ ఉంటారు. మేమైతే ఎప్పుడు ఇలా ఇవ్వమండి. దీన్ని అయితే ఇలా ప్రసాదం కింద చేసుకుని మా ఇంట్లో వాళ్ళవి తింటూ ఉంటాం అనమాట. పాకం వచ్చిందా లేదని పక్కన బౌల్లో చెక్ చేస్తున్నానండి. మనం ఇలా పాకం ఒక వాటర్ బౌల్లో వేసుకుంటే అది తీసుకున్నప్పుడు ఇలా మనకి రౌండ్గా రావాలి. నాకు ఇంకా రావట్లేదు, కరిగిపోతుంది. చూడండి, పట్టుకోగానే ఇలా చూస్తుంటే కరిగిపోతుంది. అందుకోసం కాసేపు ఉంచి మళ్ళీ అయితే చూశాను. ఈసారి బాగానే వచ్చిందండి, కరెక్ట్గా ఉందన్నమాట. ఇలా మనం పట్టుకోగానే ఇలాగ బాల్లా తయారవ్వాలి. కరెక్ట్ పాకం వచ్చినట్టు అనమాట. మనకి ఇలా వస్తేనే చెక్కి బాగా వస్తుంది. దాంట్లోనే మనం తీసి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా దింపి ముందు అయితే ఇలా శనగపప్పు వేసుకుంటే మనకు అలా క్రిస్పీనెస్ పోదనమాట. మనం పక్కనే ఒక నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే దీన్ని ఇలాగ డిప్ చేసేసుకుని బ్రష్ చేయాలండి. బ్రష్ చేసుకుని చల్లారేక దీన్ని కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇరుపుకోవచ్చు. నేను చాలా తక్కువ క్వాంటిటీలో ఒక కొబ్బరికాయ చేసుకున్నాను కాబట్టి చాలా తక్కువ అయింది. నేను ఇంక ఇలా వేసేసాను అనమాట. చూడండి అచ్చు కింద ఎలా వచ్చిందో. నేను ఇంక కట్ చేయడం కట్ట చేయలేదనమాట. డైరెక్ట్గా ఇంక ఇలా తీసేసాను, వచ్చేసింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తినేయచ్చు.